రహదారికి ఉన్న మా 6 అడుగుల రోడ్డు మాకు ఇప్పించండి. ప్రభుత్వ అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతున్న బాధితులు. వార్డు మెంబర్నైనా నాకు న్యాయం జరగటం లేదంటూ ఆవేదన. రోడ్డుపై నిరసన తెలిపిన బాధితులు. తుమ్మపాల పంచాయతీ వార్డు నెంబర్ 16 గుండాల వీధిలో గల మా ఇళ్లకు అడ్డంగా నడవడానికి దారి లేకుండా ఒక వ్యక్తి మా 6 అడుగుల స్థలం కూడా వదలకుండా గృహ నిర్మాణం చేస్తున్నాడని బాధితులు వాపోయారు. అదేవిధంగా తాను వార్డు నెంబర్నైనా పరమాంత పట్టించుకోవటం లేదు అంటూ అధికారులని తన ఆవేదన వ్యక్తం చేసిన 16వ వార్డు నెంబర్ ఉసిరిక నాగప్పారావు బుధవారం చోడవరం వెళ్లే రోడ్డు మీద నిరసన తెలిపారు. తుమ్మపాల పంచాయతీ వార్డు నెంబర్ 16 గుండాల వీధిలో గల కంచర్ల గున్నాజీ తనకు ఉన్న రోడ్డు మీద స్థలాన్ని తన ఇంటికి రహదారి అడుగులు ఉంచుకొని విక్రయించారు. దాన్ని అడ్డుకున్నందుకు మమ్మల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, ఒకే మార్గం అయినా ఉన్న 6 అడుగుల స్థలాన్ని ఆక్రమించి కడుతున్న ఇంటికి మేము అడ్డు రాకుండా కోర్టు ద్వారా ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకొని రాత్రులు కూడా గృహ నిర్మాణం చేస్తున్నాడని తెలిపారు. ఈ దారి తప్ప మాకు వేరే మార్గం లేదని, ఇది మా డాక్యుమెంట్స్లో కూడా ఉందని అధికారులు చూసినా పట్టించుకోవటం లేదని వాపోయారు. కలెక్టర్ ఈ విషయం దృష్టిలో పెట్టుకుని న్యాయం చేయాలని కోరారు. నిరసన తెలిపిన వారిలో చందక అప్పన్న, కంచర్ల గున్నాజీ, చందకు అప్పన్న, పల్లా శ్రావ్య, ఉసిరిక ధనశ్రీ తదితరులు పాల్గొన్నారు. తుమ్మపాల మేజర్ పంచాయతీ 16 వార్డు నెంబర్గా పోటీ చేసి గెలిచానండి. నా 16 ఇచ్చేసి కనీసం ఒక చందని చిన్నబాబు గారు మా భూమిని ఆక్రమించి వృధాగా నిర్మాణం చేస్తున్నారండి. మాకు 6 అడుగుల ప్లేస్ ఉంది, అది మాకు ఇమ్మంటే దౌర్జన్యం చేత ఇచ్చేస్తున్నారండి. అలాగని చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వేలా గోవింద్ గారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి. కొయ్యి అప్పారావు గారు మా నాన్నగారండి. ఈ భూమి అమ్మింది మా నాన్నగారండి. సంగా సుబ్బారావు గారికి, పేలా చంద్రరావు గారికి అమ్మారండి. 5 సెంట్లు ఫస్ట్ అమ్మామండి. వాళ్ళకి మా రహదారి 6 అడుగులు ఉంచి ప్లేస్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదండి. వాళ్ళు బాగానే ఇచ్చారండి. తర్వాత రెండోది కూడా వాళ్ళకే అమ్మామండి. వాళ్ళు అప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. తర్వాత మా దగ్గర నుంచి ఇంకా కంచెల గున్నాజీ గారికి అమ్మారండి. వాళ్ళకి కూడా మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు వరకు అలాగే నడుచుకెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఇక పరిప్రసాద్ గారు కొని మాకు ఇంత ఇబ్బంది చేశారండి. మమ్మల్ని ఏంటి మా రోడ్డు మాకు ఇవ్వండి అంటే కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి మమ్మల్ని వెళ్ళొద్దని, కోర్టులకు మమ్మల్ని వెళ్ళొద్దని చెప్పి అతను వెళ్ళిపోయారండి. కూర్చొని మాట్లాడదామని అన్నోళ్ళు అలా పోయి పోలీస్ స్టేషన్కి, కోర్టులకి వెళ్ళిపోయి మా మీద మీ బాబు మా తోవ మాకు ఇవ్వండి అంటే, మీకు ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకు అధికారులు మా చేతుల్లో ఉన్నారు, మీకు ఎవరు మీకు సపోర్టర్, మీరు లేబర్, మమ్మల్ని ఏమీ చేయలేరని అతను సందల్ చంద్రబాబు గారు మమ్మల్ని బాగా భయపెట్టారండి. తిరిగి మా మీద అక్రమైన కేసులు అన్నీ పెట్టి అన్ని దిక్కులా బంధించేస్తున్నాడండి. మమ్మల్ని మా తోవ మాకు ఇవ్వకుండా చేస్తున్నాడు. మమ్మల్ని ఇంత ఏడిపిస్తున్నారండి. మేము వాళ్ళు ఏమైనా అడిగామండి? మా తోవే కదా మేము అడుగుతున్నాము. అంతకు మించి మేము ఏమైనా వాళ్ళు అడిగాము చెప్పండి. కావాలంటే ఈ తోవ ఉందా లేదో సంగ సుబ్బారావు గారిని పిలిపించి మీరు అడగండి. ఈ వెనకాతల 6 అడుగుల స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారండి. ఆ నిర్మాణం చేసిన తర్వాత ఎంఆర్ఓ గారు కానీ, పంచాయతీ పెద్దలు కానీ, పంచాయతీలోని సెక్రటరీ గారు వచ్చి చెప్పినా సరే ఈ నిర్మాణం పనులు ఆపలేదండి. ఈ తోవ గురించి తేలి వరకు కూడా ఈ నిర్మాణాన్ని ఆపాలని కోరుచు విన్నపం చేస్తున్నాం. 15 సంవత్సరాలు బట్టి ఇక్కడ ఉంటున్నాం సార్. అంతకు మించి మేమేం అడగలేదు సార్. ఈ 6 అడుగుల విషయం తేలి వరకు కూడా ఈ నిర్మాణం నిలుపుదల చేయాలని ఎంఆర్ఓ గారికి, పంచాయతీ పెద్దలకి విన్నపం చేస్తున్నామండి.